మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో జనవరి 14న భోగి రాబోతోంది. ఈ భోగి రోజే గోదాదేవి కళ్యాణం జరిగింది. అయితే ఈ భోగి వచ్చే లోపు ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్టే. భోగిలోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణుచిత్తుల వారు గరుక్మంతుని అంశగా శ్రీ విల్లీపుత్తూరులో జన్మించారు. ఈ శ్రీ విల్లీపుత్తూరు అంటే విష్ణువుకు చాలా ఇష్టం. విష్ణువుకు వైకుంఠం మీద విసుగు పుడితే వైకుంఠాన్ని వదిలి 2 ప్రదేశాలకు వస్తారు అని శాస్త్రాలలో చెప్పారు. ఆ ప్రదేశాలలో ఒకటి తిరుమల, రెండవది శ్రీ విల్లీపుత్తూరు. స్వామికి ఈ ప్రదేశం అంటే అంత ఇష్టం. ఈ ప్రదేశంలో విష్ణుచిత్తుల వారు పుట్టారు. బ్రాహ్మణుల ఇంట ఈయన జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుండి అపారమైన విష్ణు భక్తి. తల్లిదండ్రులు చదువుకో నాయన, పాఠశాలకు పంపిస్తాం అంటే విష్ణుచిత్తుడు నాకేమీ అవసరం లేదు, నాకు స్వామి కైంకర్యం చాలు అని చెప్పి భగవత్ సేవలోనే ఉండిపోయాడు. శ్రీ విల్లీపుత్తూరులో వటపత్ర సాయి ఆలయం ఉంది. ఆ ఆలయంలోని స్వామి సేవలో గడుపుతూ విష్ణుచిత్తుడు అలా ఉండిపోయాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన పత్రాలతో పూలతో భగవంతుణ్ణి అర్చిద్దాం అనుకుని ఒక తోటలో తులసిమడి పువ్వుల వనం పెంచేవాడు. విష్ణుచిత్తుడు రోజు ఆ తోటలోని పూలతో ఆకులతో మాలలు చేసుకుంటూ స్వామికి కైంకర్యం చేసుకుంటూ ఉండేవాడు. విష్ణుచిత్తుడికి స్వామి మీద ఎంత భక్తి అంటే శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనిపించి స్నేహితుడిలాగా మాట్లాడేవాడు. అలా విష్ణుచిత్తుల వారికి 50 ఏళ్ళు వచ్చేశాయి. 50 ఏళ్ళు వచ్చిన విష్ణుచిత్తుల వారు పెళ్లి చేసుకోలేదు. భక్తిలోనే జీవితాన్ని గడిపేశాడు. చుట్టుప్రక్కల వారు విష్ణుచిత్తుడిని చూసి ఏమిటో ఈ వెర్రి బ్రాహ్మణుడు, ఎంతసేపు దేవుడు దేవుడని అంటూ ఉంటాడు, ఒక్క రూపాయి కూడబెట్టుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, ఈయన గతి ఏమవుతుందో అని జాలిపడేవారు. పైనుండి స్వామివారు ఇవన్నీ చూసి అయ్యో విష్ణుచిత్తుడు నా కోసం జీవితమంతా కూడా ధారపోశాడు, చేతిలో చిల్లిగవ్వలేదు, సర్లే అపారమైన సంపదను ఇద్దాము అనుకుని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఒకసారి మధురరాజు వల్లభదేవుడు రాత్రిపూట దేశాటన కోసం వెళ్తాడు. వెళ్ళి ఎక్కడో భోజనం చేసి ఒక అరుగు మీద పడుకుంటాడు. ఆ అరుగు మీద రాజు పక్కనే ఒక మహాభక్తుడు ఉంటాడు. అతను భోజనం చేసి హాయిగా హరినామ స్మరణ చేసుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు. వర్షాకాలానికి కావలసిన వాటిని మిగిలిన నెలల్లో కూడబెట్టుకుంటాం. రాత్రికి కావాల్సింది పగలు, ముసలితనానికి కావాల్సింది యవ్వనంలో, అలాగే పరలోకానికి కావాల్సింది కూడా ఈ లోకంలోనే సమకూర్చుకోవాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. ఆ మాటలు పిడుగుల్లా తగిలాయి రాజుకు. ఆ మాటలు వినగానే రాజుకు వైరాగ్యం వచ్చేస్తుంది. ఇక రాజు వెంటనే రాజ్యానికి వెళ్ళి నాకు రాజ్యం అక్కర్లేదు, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పండితులందరినీ కూడా అడుగుతాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడి గురించి చెప్పారు. అప్పుడు రాజు అలా కాదు, ఈ దేవుడు మోక్షం ప్రసాదిస్తాడని నిరూపించండి అని ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష ఏమిటి అంటే ఒక పెద్ద స్థలంలో గడ్డకర్ర పాతి ఆ గడ్డకర్ర పైన 1,00,000 వరహాల మూట వేలాడదీస్తాడు. ఎవరైతే అక్కడికి వచ్చి ఫలానా భక్తుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పర్వత తత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఆ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి. అలా పడితే అప్పుడు ఆ దేవుడు మోక్షం కలిగిస్తాడని నమ్ముతాను అని రాజు చాటింపు వేయిస్తాడు. ఇక అంతే, 1,00,000 వరహాల కోసం అందరూ వస్తారు, రకరకాలుగా చెప్తారు, స్తోత్రాలు చెప్తారు, కానీ ఎవరు ఏం చెప్పినా మూట కింద పడదు. ఇక్కడ విల్లీపుత్తూరులో విష్ణుచిత్తుడు ఎప్పట్లాగానే మూలమంత్రం జపిస్తూ తులసి మాలను కట్టడం మొదలుపెట్టాడు. ఆ మాలను స్వామికి సమర్పించబోయేంతలో ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతో అతనికి వల్లభదేవుడి పరిస్థితి వివరించాడు. నువ్వు వెంటనే మధురకు వెళ్ళు, అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్టు అవాకులు చెవాకులు పేలుతున్న వాళ్ళ మదం దించు, నా మహిమను ప్రకటించు విలాసంగా ఆనతి ఇచ్చాడు. స్వామి మాట విన్న విష్ణుచిత్తుడు వణికిపోయాడు. స్వామికి సాష్టాంగపడ్డాడు. అయ్యో స్వామి, శాస్త్ర గ్రంథాల వంకనైనా చూడని వాణ్ణి,
తోటలో మట్టి తవ్వటం తప్ప నాకేం తెలియదే. నన్ను వాదానికి పంపిత అక్కడ నీకు జరిగేది అవమానమే అని మొత్తుకున్నాడు. గుడిని ఊడవమను, నీళ్లు తోడమను, పల్లకి మొయ్యమను, మాలలు కట్టమను, జెండా దింపమను, వింజాంబర విచరమను, దీపం వెలిగించమను, అంతేగాని వాదాలు నాకెందుకు, ఇంకెవ్వరూ దొరకలేదా నీకు అని ప్రాధేయపడ్డాడు. అతని భక్తికి సంతోషించాడు శ్రీహరి. శ్రీదేవి వంక చూశాడు. అతన్ని వాదనలో గెలిపిస్తా చూడు అన్నాడు చిలిపిగా. తరువాత విష్ణుమూర్తి విష్ణుజిత్తుడితో, అంతా నీ ఇష్టమేనా ఏమిటి, వెళ్ళి రాబోయ్ వెర్రివాడా, నేనున్నాగా అంతా జరిపించడానికి అన్నాడు. చివరికి విష్ణుచిత్తుడు ఎలాగో ఒప్పుకున్నాడు. రాజుకు ప్రసాదంగా ఇవ్వడానికి కావిళ్లలో అరిసెలు పట్టుకుని మధురకు బయలుదేరాడు. అలా విష్ణుచిత్తుడు మధుర చేరాడు. నేరుగా రాజసభకు వెళ్ళాడు. అతని దివ్య తేజం చూసి రాజుతో సహా సభంతా కూడా జంకుతో లేచి నిలబడింది. తర్వాత విష్ణుచిత్తుడు రాజు చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు. అప్పటిదాకా వాదం సాగిస్తున్న సభలోని పండితులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు విష్ణుచిత్తుడు, ఎందుకీ మౌనం, కానివ్వండి, నేనేం పరాయివాణ్ణా అని నవ్వుతూ వాళ్లతో అన్నాడు. కొద్ది మాటల్లోనే వాళ్ళ లోతుపాతులు తెలుసుకున్నాడు. చిరు నవ్వుతూ రాజును చూశాడు. నువ్వు మధ్యవర్తిగా ఉంటే నా వాదం వినిపిస్తా అన్నాడతనితో. తర్వాత విష్ణుచిత్తుడు ఓ విద్వాంసుడు వైపు తిరిగాడు. అతని వాదం అంతా కూడా ముందు తన మాటల్లో వివరించాడు. దాంట్లో ఒక్కొక్క విశేషాన్నే తీసుకొని సూక్ష్మంగా ఖండించాడు. మధ్యలో మాట్లాడబోయిన వాళ్లను ఒక్కో మాటతోటే వారించాడు. మళ్ళీ మొదటివాడి దగ్గరకొచ్చి తన సిద్ధాంతం స్థాపించి వాణ్ణి ఒప్పించి ఓడించాడు. సరే, ఇప్పుడు చెప్పు నీ వాదం ఏమిటో అని తర్వాతి వాణ్ణి కూడా అలాగే గెలిచాడు. ఇలా విష్ణుచిత్తుడు అందర్నీ వరుసగా వాదనలో సాధించాడు. బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తుల ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించాడు. తర్వాత నారాయణుడే ఆ పరతత్వమని బోధించాడు. సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ ఆ విష్ణువే అని వివరించాడు. ప్రాణుల్ని బంధించేది, మోక్ష మార్గానికి అడ్డం వచ్చేది మనసును భౌతిక భోగాల నుంచి వెనక్కి లాగే యోగ సాధనల వల్ల ఆత్మ రూపం తెలుసుకోవచ్చు. అదే విష్ణువు. అన్ని రూపాల్లోనూ నిండి ఉన్న వాడతనే. అయితే అతని స్థూల రూపాన్ని ఎప్పుడూ ధ్యానించటం ద్వారా అతనిగా మారి ముక్తి పొందొచ్చు అంటూ ఒక కథ ద్వారా విశదంగా వివరించాడు విష్ణుచిత్తుడు. విజయాన్ని దృఢపరుస్తూ సభలో కట్టి ఉన్న మూట దానంతట అదే తెగి విష్ణుచిత్తుడి పాదాలపై పడింది. ఇక మహారాజు పొంగిపోయి ఆ వరహాల మూటను విష్ణుచిత్తుడికి ఇచ్చి సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి వింజామరాలతో విసురుతూ ఆయనను వీధులలో ఊరేగిస్తారు. ఇంత గుర్తింపు వచ్చిన విష్ణుచిత్తుడికి కొంత కూడా గర్వం రాదు. ఇదంతా చూసిన నారాయణుడికి ముచ్చటేస్తుంది. ఆహా, మా విష్ణుచిత్తుడికి ఇంత సన్మానం జరుగుతుంది, చూడకపోతే ఎలా? భూమి మీద ఉన్న గరుక్మంతుడికి సన్మానం జరుగుతూ ఉంటే మనం చూడాలి కదా అని చెప్పి గరుక్మంతుడిని పిలిచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవల్లి పుత్తూరు వీధుల్లోకి వస్తాడు. వచ్చి విష్ణుచిత్తుల వారితో చాలా సంతోషంగా విష్ణుచిత్త అని విష్ణుచిత్తుణ్ణి పొగుడుతాడు. అప్పుడు విష్ణుచిత్తుల వారు సంతోషంతో, స్వామి, ఇది నా పరాక్రమం కాదు, నేను ఎన్నడూ చదువుకోలేదు, కానీ మీరే నాకు విద్యను ఇచ్చారు. స్వామి, నా మీద ప్రేమతో ఇంతమంది జనంలోనికి వచ్చావా? నయన మనోహరమైన రూపం నీది, దిష్టి తగులుతోంది, నీకు దిష్టి తగలకూడదు అని ఆశీర్వదిస్తూ మంగళ శాసనం రాశాడు విష్ణుచిత్తుడు. అప్పుడు విష్ణుమూర్తి, విష్ణుచిత్త, ఏం భక్తయ్యా నీది, నన్నే ఆశీర్వదిస్తున్నావు నీవు. అందుకని ఇక మీదటి నుండి నిన్ను పెరి అల్వార్ అంటే అల్వార్లందరిలోకి పెద్ద అల్వార్ అని పిలుస్తారు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. విష్ణుచిత్తుడు తర్వాత విల్లి పుత్తూరు వచ్చేస్తాడు. 1,00,000 వరహాలలో ఒక్క రూపాయిని కూడా ఉంచుకోకుండా వటపత్ర సాయి ఆలయానికి విరాళంగా ఇచ్చేస్తాడు. మళ్ళీ బుట్ట తీసుకొని తోటలోనికి వెళ్ళిపోతాడు. అలా విష్ణుచిత్తుల వారు ధనాన్ని విరాళంగా ఇచ్చేసి తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను కూడా పట్టించుకోడు. స్వామివారు తనకు ఇచ్చిన విద్యతో తిరుమలి రాశాడు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి, విష్ణుచిత్తుడు ఎంత వెర్రి భక్తి కలవాడు,
డబ్బు ఇస్తే నా ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు. పేరు ప్రతిష్టలు ఇచ్చినా పట్టించుకోలేదు. విద్య ఇచ్చాను, ఆ విద్యను కూడా నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు. పెళ్ళి లేదు, పిల్లలు లేరు, తన జీవితం అంతటిని నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు. వీడికి ఏమివ్వను అని కరిగిపోతాడు. ఇలా ఆలోచించి నన్ను నేను విష్ణుజిత్తుడికి సమర్పించుకుంటాను అని భూదేవి వైపు చూస్తాడు. అప్పుడు భూదేవి నవ్వి, నాకు అర్థమయ్యింది స్వామి. ఏ తులసి మొక్కల్లో అయితే అతని జీవితం అంతటిని సమర్పించుకున్నాడో ఆ తులసి మొక్కలోనే కైవల్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. ఇక నేనే భూమి మీదకి వెళ్తాను అని భూదేవి భూమి మీదకి దిగివస్తుంది. ఆమె నిజంగా తోటలో జన్మిస్తుంది. ఒక్కసారి విష్ణుజిత్తుడు తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపిస్తుంది. ఆవిడే భూదేవి అంశతో జన్మించిన ఆండాల్ దేవి. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుజిత్తుడు. ఆమెకు గోదై అంటే పూలమాల అన్న పేరు పెట్టి ఆమెను గారాభంగా పెంచసాగాడు విష్ణుజిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుల లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా కూడా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి పూలు కోసి తులసి దళాలు చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను కూడా నేర్చుకుంది గోదాదేవి. తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చి కూర్చిన పాసురాలు అన్నీ కూడా వింటూ ఎదిగింది గోదాదేవి. అంతేకాదు తన తండ్రి విష్ణుజిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుజిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో శ్రీకృష్ణుని మీద ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని ఆచరించటమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో శ్రీకృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోద. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావే. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుజిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. శ్రీకృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుజిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని, విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకుని వెళ్ళారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోనికి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా కూడా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు. వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కొలువై ఉన్న ఆయా దైవాల మహిమలను గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దైవం పట్ల విశ్వాసం గల వాళ్ళు ఆ సంఘటనలు నిజంగానే జరిగి ఉంటాయని భావించి అనుభూతిని పొందుతారు. తమ ఊళ్ళో ఆవిర్భవించిన దైవం పట్ల
ఆ దైవం చూపిన మహిమల పట్ల వాళ్ళు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఏదులాబాద్ క్షేత్రం విషయంలోనూ మనకు ఈ విషయం స్పష్టమవుతూ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఈ గ్రామంలో శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారు ఈ ప్రాంతానికి చెందిన దేశికాచార్యులు అనే ఒక భక్తుడితో కలిసి విల్లుపుత్తూరు నుంచి వచ్చినట్లుగా స్థల పురాణం చెప్తోంది. అమ్మవారి ఆదేశం మేరకు ఆయనే ఆలయం నిర్మించాడు. ఈ ఆలయం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి ఈ ఆలయ ప్రాంగణంలో దేశికాచార్యుల వారు కూర్చుని పారాయణం చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే 12 సంవత్సరాలలోపు వయసు గల 8 మంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో మట్టి గాజులు అమ్మే వ్యక్తి అటుగా రావటంతో అరుగు మీద కూర్చుని పారాయణం చేసుకుంటున్న దేశికాచార్యుల దగ్గరకు ఆ ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమకు గాజులు వేయించమని అడిగారు. దేశికాచార్యుల వారు ఆ పిల్లల ముచ్చట తీర్చటం కోసం ఆ గాజుల అబ్బాయిని పిలిచి వాళ్ళందరికీ కూడా గాజులు తొడిగి తన దగ్గరకు డబ్బుల కోసం రమ్మని చెప్పాడు. అంతసేపటికి ఆ పిల్లలకు గాజులు వేసి తిరిగి వచ్చిన గాజుల అబ్బాయి మొత్తం 9 మంది ఆడపిల్లలకు గాజులు వేసినట్లుగా చెప్పాడు. కానీ అక్కడ 8 మంది పిల్లలే ఉండటంతో దేశికాచార్యులు ఆలోచనలో పడ్డాడు. విషయం తెలుసుకుందామని దేశికాచార్యుల వారు ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి మొత్తం ఎంతమంది గాజులు వేయించుకున్నారు అని అడగ్గా మొదటి నుంచి తాము 8 మందే ఆడుకుంటున్నట్లుగా 8 మందే గాజులు వేయించుకున్నట్టుగా చెప్పారు. కానీ గాజులబ్బాయి మాత్రం తాను నిజమే చెప్తున్నానని, ఒక అమ్మాయి గాజులు వేయించుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళటం చూశానని అన్నాడు. దాంతో దేశికాచార్యుల వారు గుళ్ళోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. యథాలాపంగా అమ్మవారి వైపు చూసిన ఆయన అమ్మవారి మూలమూర్తికి మట్టి గాజులు కొత్తవి ఉండటం చూశాడు. అమ్మవారి చేతికి ఉన్నవి గాజులబ్బాయి దగ్గరవి సరిపోల్చి చూశాడు. అమ్మవారి చేతికి ఉన్నవి అవే గాజులు అని తెలిసింది. అయితే దేశికాచార్యులకు విషయం అర్థమైపోయింది. అప్పుడు దేశికాచార్యుల వారు గాజులబ్బాయితో స్వయంగా అమ్మవారు వచ్చి నీతో గాజులు వేయించుకున్నారు అని చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న గాజులబ్బాయి సంతోషంతో పొంగిపోయాడు. సాక్షాత్తు అమ్మవారి చేతికి గాజులు తొడిగే అవకాశం తనకు లభించటమేమిటంటూ ఆ ఆనందాన్ని తట్టుకోలేక పొర్లి పొర్లి ఏడ్చాడు. ఆ క్షణమే ఆ సంగతి ఊరంతా తెలిసిపోయింది. ఆనాటి నుంచి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆమెకు ఎంతో ఇష్టమైన మట్టి గాజులను సమర్పించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి సకల శుభాలు కలుగుతాయి. గోదాదేవి ద్వాపర యుగంలోని సత్యభామ యొక్క మరో జన్మ అని భాగవతులు తలుస్తూ ఉంటారు. పారిజాత పుష్పాలతో సత్యభామ ఒక అందమైన మాలిక అల్లి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోయింది. శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసుకుని ఆమె మెడలో వేశాడు. సత్యభామ మరో మాలను శ్రీకృష్ణుని కోసం అల్లబోతే ఆ నీలిమేఘ శ్యాముడు వారించి నీవు ధరించిన ఆ మాలనే నా మెడలో వెయ్యమని చెప్పాడు. కలియుగంలో సత్యభామే గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుని కోసం తపిస్తూ తిరుప్పావే రాసి గానం చేసిందని పెద్దలు చెప్తూ ఉంటారు. పెళ్ళీడుకు వచ్చిన కన్నెపిల్లలు మార్గశిర మాసంలో రోజు తిరుప్పావే గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఇదే పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథ. ఈ కథను ధనుర్మాసం వచ్చేలోపు లేదా ధనుర్మాసంలో ప్రతిరోజు వింటే చాలు పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. తిరుప్పావేకి ఒక నేపథ్యం ఉంది. శ్రీకృష్ణుడు ఉండే అందాల పల్లె రేపల్లెలో కరువు వచ్చి అందరూ కూడా ఆందోళన పడుతూ కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఏం చేద్దాం అని అడిగారు. దానికి శ్రీకృష్ణుడు చిన్నారి కన్యలైనటువంటి గోపికలతో ఒక వ్రతం చేయిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలను వివరించాడు. ఈ వ్రతం పెందలకాడనే మొదలవుతుంది కనుక మీరంతా తెల్లవారుజామున రావాలి సుమా అని గోపికలకు మరీ చెప్పి పంపించాడు గోవిందుడు.
మరునాడు శ్రీకృష్ణునితో కలిసి వ్రతం చేస్తున్నామన్న ఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాము గడుస్తుందా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురు చూస్తూ కష్టంగా రాత్రి గడిపారు గోపికలు. తెల్లవారుజామునే కృష్ణుడు రమ్మన్నాడు గనుక ముందే లేచి అందరినీ లేపుదామని బయలుదేరారు గోపికలు. ఆ విధంగా ధనుర్మాస వ్రతాన్ని గోపికలు చేశారు. ఇదే తిరుప్పావే నేపథ్యం. రండి రండి అంటూ తొలి పాసురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటూ ఉన్నారు. గోపికలు నారాయణ్ణి కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాసురాలన్నీ కూడా సుప్రభాత ప్రబోధ గీతాలు. వచ్చే లోపు ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్టే. భోగిలోపు ఈ వీడియో మీ కంట పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.